ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ కొనసాగుతుంది. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. హన్మకొండ బస్టాండ్ దగ్గర ఓబీసీ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీ బంద్ కొనసాగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ నేతలు ఆ బంద్ను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ ఆర్టీసీ డిపో దగ్గర కావచ్చు, హన్మకొండ బస్టాండ్ సెంటర్ దగ్గర మొత్తం పెద్ద ఎత్తున బీసీ నేతలంతా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినాం. హన్మకొండలోని వరంగల్ డిపో దగ్గర మొత్తం బస్సులన్నీ కూడా డిపోలకు పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 డిపోలు ఉంటే ఇక్కడ బస్సులన్నీ డిపోలకే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. ఓబీసీ నేతలు, టీఆర్పీ సంబంధించిన పార్టీ నేతలంతా కూడా హన్మకొండ డిపో దగ్గర ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వారు ఏం డిమాండ్ చేస్తారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం చెప్తారు, వాళ్ళతో మాట్లాడారు. ఎందుకని ఈరోజు బంద్ పాటిస్తారు, బంద్ ఏ విధంగా కొనసాగుతుందంటే ఏం చెప్తారు? ఇవాళ ముందుగా బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా విజయవంతం జరిగింది అనాలి. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇవాళ మనం ఇక్కడ వరంగల్ డిపో 1లో చూసాం. పొద్దుటికెళ్ళి 4ంటికెళ్ళి ఒక్క బస్సు కూడా ఇటుకెళ్ళి కదలలేదు. ఇదే కాకుండా ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు కూడా ఈ బంద్కు మద్దతు పలికి సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఏ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీ నడవట్లేదు. స్వచ్ఛంగా ముందడికి వచ్చి వాళ్ళ హాలిడేనే డిక్లేర్ చేశారు. ఇవాళ వాణిజ్య సంస్థలు కూడా వాలంటరీగా ముందుకొచ్చి బంద్ చేసుకున్నారు. ఇవాళ టీచర్లు, విద్యార్థులు, లెక్చరర్స్, మేధావులందరూ కలిసి ఒక 10,000 మందితో అమరవీల స్తూపం నుంచి అదాలత్ కాదు మన అంబేద్కర్ సర్కిల్ నుంచి అదాలత్ అమరవీల స్తూపం వరకు భారీ పెద్ద నిరసన ర్యాలీ. ఇవాళ అన్ని పార్టీలకు తెలియజేసేది ఏంటంటే ఇప్పటి వరకు బీసీలకు అన్యాయం జరిగింది. బీసీ రిజర్వేషన్ మా జన్మ హక్కు. అది సాధించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. కానీ ఇది ప్రపంచం లోపట ఎవరు బంద్ పిలిపించినా ఏదో ఒక పార్టీ మీదనో, అధికారి పార్టీ మీదనో ఉంటుంది. కానీ మా అదృష్టమా దురదృష్టమా తెలియదు, కానీ అన్ని పార్టీలు ఈ బంద్కు సహకరించి మద్దతు పలికింది. మీరు నిజంగానే ఇవాళ బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నది, రిజర్వేషన్ కల్పించాలనుకుంటే ఈ బంద్ తెల్లారి మీ చిత్తశుద్ధి తెలియడం అనేది మీరు పార్లమెంట్లో షెడ్యూల్ 9లో ఈ రిజర్వేషన్ బిల్లు పెట్టి పాస్ చేసి బీసీలకు ఇస్తే, చట్టబద్ధతకి ఇస్తే ఈ పార్టీలకు చిత్తశుద్ధి ఉన్నది బీసీల పట్ల అని మేము అనుకోవడానికి అవకాశం. కాని పక్షంలో ఈ ఉద్యమం ఇది ఆరంభం మాత్రమే. సాధించే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తాం. టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ అన్నారు. ఈ రోజు ఏం చెప్తారు? కేంద్ర సంబంధించిన బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్రం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈరోజు ఆందోళన చేస్తారు కదా, మరి ఏం చెప్తారు? సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ద్రోహులకు ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ బంద్ ద్వారా. సో ఈ బంద్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీల హక్కుల కోసం మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ అడ్డుకుంటున్నటువంటి అగ్రవర్ణ ద్రోహులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. సో ద్రోహులారా, ఇప్పటికైనా మేల్కోండి. ఇది బీసీలకు న్యాయంగా రావాల్సినటువంటి వాటా. న్యాయంగా రావాల్సినటువంటి వాటాను కనుక మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దొంగలకు అందరికీ కూడా ఈ వేదిక నుంచి ఈ రోజు ఉన్నటువంటి బంధు నేపథ్యం నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా కూడా మీ యొక్క బుద్ధిని మార్చుకోండి. బీసీలకు న్యాయంగా రావాల్సినటువంటి వాటాలకు అడ్డుపడకండి. సో ఒకవేళ బీసీల వాటాలకు మీరు అడ్డు తగిలితే తెలంగాణ రాష్ట్రం నుండి మిమ్మల్ని తరిమేసేంత వరకు, అన్ని రంగాల్లో తరిమేసేంత వరకు కూడా బీసీ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరికలు జారీ చేస్తూ ఈ బంద్లో ఈరోజు ఉదయం నుంచి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీర్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు టీఆర్పీ శ్రేణులు మొత్తం బంద్ను విజయవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మా శ్రేణులకు, బంద్లో పాల్గొంటున్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బంద్ను సంపూర్ణంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా, సో మన లక్ష్యం నెరవేరేంత వరకు కూడా విజయవంతం చేస్తామని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీసీ నేతల అభిప్రాయం అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించే వరకు ఆందోళన బంద్ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.